నేను డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. చాలామందిలో ఈ స్టేజ్ 4 క్యాన్సర్ మీద చాలా అపోహలు ఉన్నాయి. చాలాసార్లు అంటే క్యాన్సరు ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. చాలాసార్లు ఎటువంటి సిమ్టమ్స్ కలిగించకుండా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. సో దాన్ని మనం ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్ పాకినప్పుడు దాన్ని స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. ఈ స్టేజ్ 4 క్యాన్సర్స్లో చాలాసార్లు పేషెంట్స్ అలాగే రిలేటివ్స్ కూడా అనుకుంటుంటారు, ఇంకా మనకి ఇది మరణ శాసనం, ఇంకా ఇది క్యూర్ అయ్యే అవకాశం లేదని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ఫేమస్ పర్సనాలిటీ ల్యాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన వెరీ ఫేమస్ సైక్లిస్ట్. ఆయనకి టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చి ఆ టెస్టిక్యులర్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకిపోయింది 1996 డిసెంబర్లో. అప్పుడు ఆయనకు బ్రెయిన్ మనకి స్కల్ ఓపెన్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని తొలగించి వేసి ఆ తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆయనకు పూర్తిగా క్యూర్ అయిపోయిన తర్వాత 6 సార్లు ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు ఆయన. రియల్ టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ రిజైలెన్స్. 17,000 కిలోమీటర్లు 21 రోజుల్లో ఫ్రాన్స్ మౌంటైన్స్ రేంజ్లోను వ్యాలీస్లోనూ వెళ్ళే ప్రయాణం అది, ఆ సైకిల్ యాత్ర. దాన్ని ఆయన 6 సార్లు ప్రపంచ విజేతగా నిలిచారు. అంటే స్టేజ్ 4 క్యాన్సర్ కూడా కొన్ని రకాల క్యాన్సర్స్లో, ముఖ్యంగా ఈ టెస్టిక్యులర్ ట్యూమర్స్లో క్యూర్ అయిపోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. అలాగే లింఫోమాస్లో కూడా స్టేజ్ 4లో ఉన్నప్పుడు కూడా కీమోథెరపీ ద్వారా క్యూర్ అయిపోతుంది. మిగతా చాలా రకాల క్యాన్సర్స్లో కూడా స్టేజ్ 4 క్యాన్సర్స్లో కీమోథెరపీ ఇవ్వటం వలన సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ కీమోథెరపీ అంటే ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ అంటే చాలా ప్రమాదకరమైంది, కీమోథెరపీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది, ఆల్రెడీ స్టేజ్ 4 క్యాన్సర్, దీనికి అనవసరంగా కీమోథెరపీ ఇచ్చే కష్టాలు కొని తెచ్చుకోవడం దేనికి, మనం వీరిని వదిలేయటం బెటరు. అలా వదిలేయటం వలన చాలా పేషెంట్కి హ్యాపీగా బ్రతుకుతారని చాలాసార్లు చాలామంది అపోహలకు లోనవుతుంటారు. రోజు కూడా చూస్తుంటాను. ఇమ్మీడియట్గా ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ వీ డయాగ్నోస్ స్టేజ్ 4 క్యాన్సర్ చెప్పగానే ఇంకెందుకు డాక్టర్ గారు వీరికి ట్రీట్మెంట్ ఇవ్వటం, ట్రీట్మెంట్ వల్ల అనేక రకాలైన కాంప్లికేషన్స్ వస్తాయి, ఉన్నంతకాలం ఇంట్లో ఉంచుకుంటామని డాక్టర్సు, పేషెంట్సు చాలామంది రోజు నాతో చెప్తూ ఉంటారు. వాళ్ళని కూడా నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఈ స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్లో కూడా కీమోథెరపీ ఇవ్వటం ద్వారా కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి అనేక రకాలైన ప్రీ మెడికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి పోస్ట్ కీమోథెరపీ కూడా కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా అనేక రకాలైన ఇంజెక్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో కీమోథెరపీ అంటే ఏదో ప్లెజెంట్గా ఉండకపోయినా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి మనకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు కీమోథెరపీతో పాటు అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అవి టార్గెటెడ్ థెరపీసు, ఇమ్యూనోథెరపీసు. టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ సెల్ని మాత్రమే టార్గెట్ చేసే మెడిసిన్స్. క్యాన్సర్ సెల్ మీద రకరకాల యాంటీజెన్స్ ఉంటాయి. ఆ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే ప్రిసైజ్గా టార్గెట్ చేయడం ద్వారా మనము క్యాన్సర్ కణాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ పేషెంట్స్కి మంచి రిలీఫ్ ఇచ్చి ఎక్కువ కాలం పొడిగించేటట్టు చేయడానికి అవకాశం ఏర్పడింది. అనేక రకాలైన టార్గెట్స్ ఉన్నాయి. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్లో HER2 రిసెప్టార్ టార్గెటెడ్ థెరపీ, హర్సెప్టిన్ అంటారు, ట్రాస్టూజిమాబ్ అని కూడా ఉంటారు. అనేక రకాలైన టార్గెటెడ్ థెరపీస్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వటం ద్వారా మనం సిగ్నిఫికెంట్గా లైఫ్ని పొడిగించడానికి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. కీమోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ ఇవ్వటం ద్వారా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఉదాహరణకి కార్సినోమా కోలన్ స్టేజ్ 4లో డయాగ్నోస్ చేసాం. ఓన్లీ కీమోథెరపీ ఇచ్చినట్టయితే 12 to 15 months ఆర్ 18 months ఆఫ్ లైఫ్ స్పాన్ ఉన్నట్టయితే, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా కలిపి ఇచ్చినట్టయితే వాళ్ళకి 30 to 40 months లైఫ్ స్పాన్ ఇవ్వడానికి ఏర్పడింది. అంటే 3 నుంచి 4 సంవత్సరాలు లైఫ్ పొడిగించవచ్చు. సో ఈ టార్గెటెడ్ థెరపీస్ అనేక రకాలైన క్యాన్సర్స్లో, ముఖ్యంగా బెవసిజ్మాబ్ అనే టార్గెటెడ్ థెరపీ బాడీలో అనేక ఆర్గన్స్, బ్రెయిన్ ట్యూమర్, గ్లయోబ్లాస్టమా నుంచి కాల్లో వచ్చే మెల్లమాస్ వరకు, కిడ్నీ ట్యూమర్స్లోను, లివర్ ట్యూమర్స్లోను, కోలన్ ట్యూమర్స్లోను, లంగ్ ట్యూమర్స్లోను, అనేక రకాల ట్యూమర్స్లో ఇది మనకి కీమోథెరపీతో పాటు ఇచ్చినప్పుడు లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ టార్గెటెడ్ థెరపీస్తో పాటు ఇప్పుడు ఇమ్యూనోథెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం. మనందరికీ తెలుసు, కరోనా టైంలో మనం విన్నాము యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుందని. ఈ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మనకు అనేక రకాలైన వైరస్ని, బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడినట్టయితే, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగపడుతుంది. వీటినే టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. ఈ టీ సెల్స్ని మనం కిల్లర్ సెల్స్ అని కూడా అంటాం. అంటే మన బాడీలోకి వచ్చే క్యాన్సర్ కణాలని అవి డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఈ కిల్లర్ సెల్స్
ఆ క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కానీ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఈ టీ సెల్స్ లేదా కిల్లర్ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ చేయకుండా అన్మాస్క్ చేస్తుంది లేదా అన్బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఈ టీ సెల్స్ క్యాన్సర్ కణాలని ఫారిన్ సెల్గా గుర్తించి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి అన్నమాట. సో దీన్నే ఇమ్యూనోథెరపీ అంటాం. అంటే మన ఓన్ ఇమ్యూనిటీ పెంచుతుందన్నమాట. ఇమ్యూనోథెరపీ చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. ఫ్యూచర్లో అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా ఇమ్యూనోథెరపీ మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ ఇమ్యూనోథెరపీ వలన మనం అనేక రకాలైన క్యాన్సర్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలు ఇవ్వటం ద్వారా మనం సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి, సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.